గ్రీస్లో గ్రీకు వీరుడు. Hello from Athens, from Greece. అల్లుడియుడు గిర్ని వాడుతుండు, పిండి గిర్ని, దయాకర్ పిండి గిర్ని ఇది. Place is Varanasi. Varanasi. I like India. The best Hi, Greek bro. Amaki. అంకుల్ ముంగడ పోతుండు. సారీ, యూత్. చికెన్ సౌలాకి, గ్రీస్ ఫుడ్. But I like the food. The food in India is very beautiful. అమ్మతోడే వాళ్ళని తీసుకురాలేము, ఇంకా తీసుకొస్తే మన పని అయిపోయేది. మన ఆస్తులు అమ్మేటోళ్ళు ఇప్పుడు ఇలా ఖచ్చితంగా తీసుకుపోయేటోళ్ళు. థ్యాంక్ యూ గైస్, మీరు రానందుకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. మీకోసమే ఈ వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ది శశిధర్ రెడ్డి. ఈరోజు వచ్చేసి నేను గ్రీస్ దేశంలో ఉన్నాను. వెనకాల కనిపిస్తుంది కదా అథెన్స్, ఇదే అథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అథెన్స్ అనేది గ్రీస్ యొక్క క్యాపిటల్ సిటీ. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో నేను చూపిస్తాను మీకు. మీరు ఒకసారి ఎయిర్పోర్ట్ లుక్ చూసుకోండి. సో యాక్చువల్గా ఏమైందంటే మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం. మా సినిమా తెలిసే కదా, ఉన్నకాడు ఉండక ఆయన సడన్గా బుక్ చేసిండు 2-3 డేస్లో. మాకేం ప్లానింగ్ లేకుండే. సరే ఆడిపోయినాక తిరుగుదామని చెప్పేసి అట్లా వచ్చేసినాం. సో మనమైతే ఇప్పుడు గ్యాంగ్ తోటి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఈ ఎయిర్పోర్ట్ నుంచి మనం సిటీ సెంట్రల్కి పోవాలా. మనం ఫస్ట్ ట్రైన్ కానీ బస్సు కానీ ఏదైతుందో మీకు ఎన్లెక్కిపోతామో మీకు ముందటకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. మాకు కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి చాలా అడ్వెంచర్స్ ఉంటాయి. చూడండి, యూత్ యంగ్ అండ్ డైనమిక్. నిన్ననే పెళ్ళయింది. ఎక్కడికోడు మనం ఇప్పుడు మరి సప్పుడు ఎత్తలేరు ఎవరు. అరే కరణ్ జోహార్, ఏం సప్పుడు ఎత్తలేరేంది? ఎట్లా చిరు ఎట్లుండాలా మనము? యూత్ యంగ్ అండ్ యూత్ డైనమిక్స్. అల్లుడు, మా అల్లుడు గిర్ని వాడుతుండు, పిండి గిర్ని, దయాకర్ పిండి గిర్ని ఇది. సో మనం ఇక్కడ టికెట్లు తీసుకోవచ్చు ట్రైన్కి. టికెట్లు తీసుకొని మనకి ఇలా అయితే ఇస్తారు టికెట్. మనం ఇక్కడ ట్యాప్ చేద్దాం. సో మనకి టికెట్ వచ్చేసి 16 యూరోస్ పడింది అప్ అండ్ డౌన్కి. మనము ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు దిగచ్చు. కాకపోతే ఎక్కిన 90 మినిట్స్ లోపు దిగాలి, మళ్ళీ ఎక్కచ్చు. తొందరలో స్లిప్ అయ్యేటోని. సో మా వాళ్ళు ముందట వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో వాళ్ళని వెతకాలి ఇప్పుడు నేను. వీళ్ళు ఎక్కుతుర్రా మరి వీళ్ళు ఏదో ఆలోచిస్తారు. From Athens, from Greece. సో మనోడు, హౌ మెనీ ప్లేసెస్ యూ వెంట్ ఇన్ ఇండియా? హౌ మెనీ ప్లేసెస్? Not remember, but I going to Varanasi, Agra, Varanasi. Delhi, Jaipur, Amritsar, Amritsar, sí. బాగానే తిరిగిండు మనకన్నా. Mumbai. Even I don't know, bro. You know many places. Mumbai. Yes. You didn't go to Hyderabad? What? Hyderabad, Kerala? No. South? South? You didn't No. visit South? I want. Yes. North India. Agra. No. Agra. No, Agra Yes. is Agra. Goa. 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 I like India. I like. సో మనోడు చాలానే తిరిగినట్టు ఇండియాలో నార్త్ మొత్తం. మనకు ఇక్కడ ట్రైన్లో కలిసిండు. Four days. 4 days. సో మనం ఇక్కడ మధ్యలో ఒక స్టాప్లో ఇక్కడ దిగినాం. ఇక్కడ చేంజ్ కావాలి. ఇక్కడ దిగినాం, మనకు దాని పేరు నోరు తిరుగుతలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కబోతున్నాం. ఇక్కడ నైట్ సాంట్రోని వెళ్ళాలి కాబట్టి ఆ లోపట్ల సిటీ ఏది పడితే అటు తిరుగుదాం.
For me, the best place is Varanasi. వారణాసి. But I like the food. The food in India is very beautiful. It's very tasty. Chicken. Butter chicken, yes. The best. Butter chicken is the best. No street food. No street food. Only restaurant. No street food. The best Hi, bro. Greek amaki. నైస్ టు మీట్ యు. It's half Greek, Uh-huh. half English. నైస్ టు మీట్ యు బ్రో. See you, bro. Thanks a lot, bro. Thanks a lot. గ్రీస్లో గ్రీకు వీరుడు. సో మనం అక్రోపాలిస్ హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చినాం. దీని టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 30 యూరోస్. మీరు ఒకవేళ చూడాలనుకుంటే హిస్టరీ ప్లేస్ ఈ అక్రోపాలిస్ మనకు ట్రైన్ దిగిన తర్వాతనే 2 minutes వాక్ అంతే మనం ఇక్కడికి రావచ్చు. మా గ్యాంగ్స్ చూడండి ఎండలో బగబగ మండుతుర్రు. అది చూడ అంకుల్ ముంగడ పోతుండు. సారీ యూత్ ముంగడ ఆగుతలేడు. సో ఇప్పుడు మనం అయితే ఆడికి పైకి అయితే ఎక్కుదాం. సో హిస్టారికల్ ప్లేస్లన్నీ ఇప్పుడు మీకు దగ్గరుండి చూపించబోతున్నాను. సో ఇప్పటిదాకా మనం అక్రోపాలిస్ హిస్టారికల్ ప్లేస్ చూసాం కదా ఫ్రెండ్స్. మనం ఇలా కిందికి వెళ్ళేసేసి అంత ప్లాకా అనే ఏరియా. ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. మనకు ఏమైనా తీసుకోవాలి కొనుక్కోవాలంటే ఇక్కడ అవన్నీ తీసుకోవచ్చు. షాపింగ్ ఏరియా ప్లస్ ఇటు పక్కనే అంతా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మన లేడీస్కి కొనుక్కోండి అమ్మతోడే వాళ్ళని తీసుకురాలేము. ఇంకా తీసుకొస్తే మన పని అయిపోయేది. మన ఆస్తులు అమ్మేటోళ్ళు ఇప్పుడు ఇలా ఖచ్చితంగా తీసుకుపోయేటోళ్ళు. అయ్యి బాబోయ్ వాళ్ళు రాందే న్యాయమైంది. అమ్మ బాబోయ్ ఇటు మొత్తం జ్యువెలరీ సెక్షన్ ఉంది. ఖచ్చితంగా ఈసారి వస్తే వాళ్ళని పట్టుకొస్తే ఆల్మోస్ట్ మనకి ఒక 1000 యూరోలు బుక్క పెడుతుండే వాళ్ళు. వాళ్ళ అబ్బో థ్యాంక్ యూ గైస్ మీరు రానందుకు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో మరి. Stay tuned. స్టే ట్యూన్.
మీకోసమే ఈ వీడియో. ఇప్పటి వరకు ఎండ కొట్టింది, ఇప్పుడు సడన్లీ వర్షం కొడుతుంది. ఇక్కడ వెదర్ 2 minutesలో చేంజ్ అయిపోయింది. సో మనం తిరిగి అలసిపోయినాం. అసలు మార్నింగ్ నుంచి ఏం తినలే. మనం ఇప్పుడు ఏదైనా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేద్దాం, గ్రీక్ ఫుడ్ ట్రై చేద్దాం. సో మనం ఒక రెస్టారెంట్ అయితే చూసినాం, గ్రీస్ ఫుడ్ ట్రై చేద్దాం. ఇక్కడ ఫేమస్ ఫుడ్, ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ ఏముందో చూసుకొని మనం అక్కడ ట్రై చేద్దాం. లెట్స్ గో. ఏ గైస్ రండి తొందర. ఇంకా నా తడుచుకుంటూనే ఉంటారా మీరు? రారా? ఆకలి అయితే లేదా మీకు? అందగాడు, మహా అందగాడు. రెస్టారెంట్కి మీకు తీసుకుపోయే బాధ్యత నాది, మీకు లోకల్ ఫుడ్ ట్రై చేయించే బాధ్యత నాది. ఇంకేంది టెన్షన్ ఎందుకు పడుతున్నారు? నాకు అర్థం కాదు. అలా దారి చూపెట్టిన నేను. సూపరా? ఓకే. ఇదంతా ఈ స్ట్రీట్ అంతా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇది అనేసి ఈ ఏరియా వచ్చేసి థ్యాంక్ యూ. ఈ ఏరియా వచ్చేసి ప్లాకా డిస్టిక్. ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటుంది, మీరు చూడండి. స్ట్రీట్ ఫుడ్ తెలుసే కదా, యూరోపియన్ అంటేనే స్ట్రీట్ ఫుడ్కి ఫేమస్. వర్షం ఆవుద్దు ఆగలేదు, చూద్దాం. మనమైతే వెళ్దాం. ఇదే. సో మనం ఫైనల్లీ మన టేబుల్లో వచ్చేసి మనం వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ ఇదే. వర్షం పడుతుంది, ఇక్కడ మనం ఎక్కువ తిరగలేం. సో మనం అయితే లోకల్ ఫుడ్ అయితే ట్రై చేద్దాం. మీరేం చేస్తారు? నేనైతే లోకల్ ఫుడ్ ట్రై చేస్తా. నువ్వేం చేస్తావు అల్లుడు? చికెన్ సౌలాకి అని బాగుంటుంది, ట్రై చేద్దాం. సో మనమైతే చికెన్ సౌలాకి అని చెప్పేసి ఆర్డర్ చేసినాం. ఇది ఇక్కడ లోకల్ డిష్. ఇది వచ్చేసి మనకి ఇట్లా 3 క్యూబ్స్ లాగా ఇచ్చారు మనకి. దీన్ని ఏమంటారు? ఇది అంటాం మనం స్టిక్సా, చీకులా? సేమ్ అలాంటిదే, షవర్మా స్టిక్స్ ఇవి. ట్రై చేద్దాం. అసలు దీని ఫ్లేవర్, దీని ఇంగ్రీడియంట్స్ ఎట్లుందో మనకు తెలియదు. పక్కనే మనకు మయోనీస్ కూడా ఇచ్చారు. అది మయోనీసా చట్నీ అది ఏందో మనకు తెలియదు. ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుందో. చికెన్ సౌలాకి గ్రీస్ ఫుడ్. గుడ్, నాట్ బ్యాడ్. అవును. దీంతో బ్రెడ్ ప్లస్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ తోటి సర్వ్ చేసారు. టేస్ట్ అంటే మనలా ఉండదు కానీ వీళ్ళ ఫుడ్ కాబట్టి వీళ్ళలాగానే ఉంటుంది. పర్లేదు, బాగుంది, తినొచ్చు. ఈవినింగ్ 6:30 అవుతుంది. మనం ఎక్కడెక్కినామో మళ్ళీ అక్కడికే రిటర్న్, మళ్ళీ అదే ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ దగ్గర దాకా వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మనము అథెన్స్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ నుంచి శాంటోరిని వెళ్ళబోతున్నాం. శాంటోరిని మీకు ఐడియా ఉంటుంది, మీరు చాలా వీడియోలలో చూసుంటారు, వైట్ అండ్ బ్లూ కలర్ బిల్డింగ్స్. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. సో మనకి ఇప్పుడు ఫ్లైట్ వచ్చేసి 9:55కి ఉంది, ఇంకొక 1 hour ఉంది. సో మనం 1/2 hour టైం తీసుకుంటుంది ట్రావెలింగ్కి. సో మనం 9:55 and 10:30 లోపు మనం శాంటోరినిలో ఉంటాం. మనము అక్కడ హోటల్ రూమ్కి వెళ్ళేసి మార్నింగ్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో.